హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గౌరీ బ్లాగ్స్. ఈరోజు మీకు హోటల్ స్టైల్లో మైసూర్ బోండాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. పైన క్రిస్పీగా, లోన గుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది మైసూర్ బోండా అనేది. మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఈ మైసూర్ బోండా అనేది అచ్చం మన హోటల్లో ఎలా అయితే వస్తుందో అలాగే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి మాకైతే. ఇప్పుడు ఈ మైసూర్ బోండాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. దీనికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని దాంట్లోకి కొంచెం పెరుగుని తీసుకుంటున్నానండి. ఒక కప్పు పెరుగు వరకు. ఆ పెరుగు అనేది మనం వేళ్ళతో ఇలాగా బాగా సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా వేళ్ళతోని ఇలా అనుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత నేను ఒక కప్పు వరకు మైదాని తీసుకుంటున్నాను. ఒక కప్పు మైదాకి నేను తీసుకున్న కప్పు పెరుగుకి మైదా కప్పుకి సరిపోద్దండి. అది అలా తీసుకున్న తర్వాత ఆ పెరుగు అంతా కలిసేటట్టు ఇలా వేళ్ళతో ఒకసారి అనుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండి ముద్ద అనేది మైసూర్ బోండాకి కలుపుకుంటున్నాం కదండి. పిండి అనేది కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే జోరుగా కలుపుకోకూడదండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఇలాగా బాగా కొట్టాలి గిన్నెనేసి. అప్పుడే బజ్జీ అనేది మైసూర్ బోండా అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇది పిండి అనేది పిండి ముద్దల్లా లేకుండా సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇదంతా అంచుల వెంబట ఉన్న పిండినంతా తీసేసుకోండి. ఒక మూత పెట్టుకోండి. ఓవర్ నైట్ పులవ పెట్టాలండి. దీంట్లో సాల్ట్ కానీ ఏమీ కలపకూడదండి. అన్నీ మార్నింగే వేసుకోవాలి. ఇలా మార్నింగ్ తీసుకున్న తర్వాత కొంచెం వంట సోడా వేస్తున్నాను. కొంచెం వంట సోడా, కొద్దిగా జీలకర్ర, హాఫ్ కప్పు వరకు పల్లీలు అనేవి వేస్తున్నానండి. పల్లీలు అనేది ఆప్షన్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే మానేయచ్చు. ఇలా వేడివేడిగా కాగిన మరిగిన నూనె అనేది వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా నూనె అనేది వేసుకుంటే కనుక బజ్జీలు అనేవి చాలా అంటే చాలా బాగా పుల్లగాని ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేడివేడిగా కాగుతున్న నూనెలోని ఇలా బజ్జీల్లా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మూకుడు ఎన్ని పడితే అంతవరకు కూడా బజ్జీలు వేసుకోండి. ఈ బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. ఈ బజ్జీలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా అంటే చాలా బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బజ్జీలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుండి పక్కకు పెట్టుకుందాం. ఇలా పక్కకు పెట్టుకున్న బోండాల్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. బయట నుంచి తెచ్చుకోక్కర్లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. అంతేకాకుండా పిల్లలనే కాదండి, పెద్దలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీ నోటిఫికేషన్కి వస్తుంది. Thank you for watching.